ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఎథిక్స్లో, ఇంటర్వ్యూలో, ఎస్ఏలో పనికొస్తుంది. The example is very very important in interview, essay and ethics paper, particularly in ethics అన్నమాట. మనందరికి తెలుసు రేపు మనకి బడ్జెట్ రాబోతుంది. Tomorrow at 11 o'clock we are going to have our budget. According to article 112 it is annual financial statement. 112 ప్రకారం బడ్జెట్ లేదా annual financial statement. See, బడ్జెట్ ప్రిపేర్ చేసేది ఫినాన్స్ మినిస్ట్రీ. ఫినాన్స్ మినిస్ట్రీ అంటే అది నార్త్ బ్లాక్లో ఉంటుంది. నార్త్ బ్లాక్ ఢిల్లీలో సెక్రటేరియట్, సెంట్రల్ సెక్రటేరియట్ని రెండుగా పిలుస్తారు. నార్త్ వైపున ఉన్నదాన్ని నార్త్ బ్లాక్, సౌత్ వైపున ఉన్నదాన్ని సౌత్ బ్లాక్. ఈ నార్త్ బ్లాక్లో బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది అన్నమాట. బడ్జెట్ ప్రిపేర్ అయ్యే 10 రోజుల ముందు, యావరేజ్న 10 రోజుల ముందు నుంచి ఆ ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ అయ్యే స్టాఫ్ని బయటికి పంపించరు. ఆ ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించరు అనమాట. షుడ్ నాట్ కమ్అవుట్. ఈవెన్ ఫ్యామిలీని కూడా మీట్ అవ్వరు. వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు కలవరు అనమాట. వాళ్ళకి ఫుడ్ కానీ, లాడ్జింగ్ కానీ అన్నీ అక్కడే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ ప్రింట్ అవడానికి వెళ్ళే ముందు, బడ్జెట్ ప్రింటింగ్ వెళ్తుంది కదా, బడ్జెట్ పేపర్స్, హల్వా సెరమనీ అని ఒక సెరమనీ జరుగుద్ది. అందరూ హల్వా తింటారనమాట. హల్వా పంచుకొని తింటారు. ఫినాన్స్ మినిస్ట్రీ స్టాఫ్ వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఫినాన్స్ మినిస్టర్ కూడా అక్కడ ఉంటారు హల్వా సెరమనీకి జనరల్గా. సో ఈ బడ్జెట్ ప్రింట్ చేసేటప్పుడు ఎక్కడో బయటికి పంపించి కాపీస్ ప్రింట్ చేయరు, లీక్ అవుతే డేంజర్ అవుతుందని. ఎందుకంటే బడ్జెట్ విషయం కనుక కొంచెం లీక్ అవుతే ముందే బయటకు తెలిస్తే దానివల్ల చాలా స్టాక్ మార్కెట్ మీద కానీ ప్రజల మీద కానీ తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఫర్ దట్ రీజన్ budget news will not be leaked out before budget was officially announced by the finance minister on the floor. ఫ్లోర్లో ఫినాన్స్ మినిస్టర్ చెప్పకముందు బడ్జెట్ బయటికి రాదు. దే వోంట్ అనౌన్స్ ఇట్ అనమాట. అయితే కుల్దీప్ కుమార్ శర్మ అనే ఒక ఫినాన్స్ మినిస్ట్రీ స్టాఫ్, కుల్దీప్ కుమార్ శర్మ, తను ప్రింట్ చేయాలి బడ్జెట్ డాక్యుమెంట్స్. ఎక్కడ? ఫినాన్స్ మినిస్ట్రీలో వాళ్ళ సెల్లార్లో, వాళ్ళ అండర్ గ్రౌండ్లోనే వాళ్ళు ప్రింట్ చేస్తారు, బయటకి ఇవ్వరు అనమాట. అయితే వెన్ హీ స్టార్టెడ్ హిస్ డ్యూటీ, ఆ డ్యూటీ స్టార్ట్ అయ్యాక హీ వాజ్ లాక్డ్ ఇన్, బయటికి జనరల్గా రారు. అండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. బట్ హీ హాజ్ నాట్ కమ్ అవుట్ అండ్ హీ హాజ్ ప్రయారిటైజ్ హిస్ డ్యూటీ ఫస్ట్ అనుకుని హీ హాజ్ నాట్ కమ్ అవుట్. హీ వాజ్ దేర్ ఇన్ ద ఆఫీస్. ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు, ఇలా కుల్దీప్ కుమార్ శర్మ వాళ్ళ ఫాదర్ చనిపోయారు, బట్ స్టిల్ హీ హెస్ నాట్ కమ్ అవుట్. యు నో ద రీజన్? ఇంటిగ్రిటీ, కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద ఆఫీస్. డ్యూటీ షుడ్ కమ్ ఫస్ట్ అనమాట. దెర్ ఆర్ సర్టెన్ పీపుల్ ఫర్ హూమ్ డ్యూటీ విల్ కమ్ ఫస్ట్. కొంతమందికి వాళ్ళ బాధ్యత, వాళ్ళ పని మాత్రమే ప్రయారిటీ. సో ప్రతి ఒక్కరికి తండ్రిని చనిపోతే ఎవరైనా ఆగలరా? వదిలేసి అక్కడ వెళ్ళిపోతారు, కానీ చాలా గొడవ పడతారు అట్లీస్ట్. బట్ హీ ఈజ్ ద మ్యాన్ హూ ప్రూవ్డ్ హిస్ వర్త్. ఫర్ హిమ్ డ్యూటీ కమ్స్ ఫస్ట్. అంటే ఫాదర్ తక్కువ అని కాదు, ఫాదర్ ఇంపార్టెంట్, ఫాదర్ పర్సనల్ లాస్, కానీ హీ ఆల్సో ట్రై టు మేనేజ్ హిస్ డ్యూటీ అండ్ హీ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్ జాబ్. తన జాబ్ అలా ఉంది కాబట్టి తను వచ్చారనమాట. అక్కడే ఉండిపోయారు. ఎక్కడ? ఫినాన్స్ మినిస్ట్రీలోనే, నార్త్ బ్లాక్లోనే. ఆయన డెప్యూటీ మేనేజర్ ప్రెస్. వాళ్ళ డాడీ January 26 చనిపోయారు. శర్మ డిసైడెడ్ నాట్ టు లీవ్ హిజ్ ఆఫీస్ ఈవెన్ ఫర్ ఏ మినిట్, బికాస్ బడ్జెట్ ఈజ్ ఏ కాన్ఫిడెన్షియల్ ఎక్సర్సైజ్. You can write this example as integrity or confidentiality or duty first. When you are doing a duty with due diligence and confidentiality, you are expected to uplift the interest of your job first and your personal things the next. It might be something bigger for you, but for the nation, the national budget is more and more important.
So you can use this example in writing your answer sheet, particularly ethics answer sheet. Kuldeep Kumar Sharma. For him, duty comes first.